హలో అండి, ఈరోజు మీకు చికెన్ కర్రీ చూపిస్తున్నాను. చికెన్ కర్రీని మసాలా వేసుకొని గ్రేవీలాగా ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా చికెన్ని బాగా శుభ్రం చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, ఇలానే పసుపు వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్, ఇందులో చికెన్ వేసుకోవాలి. దీన్ని బాగా కొద్దిసేపు వేగించుకోవాలి. ఈ చికెన్లో వాటర్ అయిపోయేంత వరకు చికెన్ని బాగా వేయించుకోవాలి. మసాలా కోసం ఎండు కొబ్బరి, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, చెక్క, లవంగాలు, యాలకులు, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఇందులో మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి. ఇలా మసాలాను ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు చికెన్ కూడా వేగిపోయింది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో మసాలా వేసుకొని ఈ మసాలాను కొద్దిగా వేయించుకోవాలి. ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ వేసుకొని చికెన్ కూడా బాగా వేయించుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని బాగా వేయించుకోవాలి. చికెన్ మసాలా బాగా వేయించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా పెట్టుకొని ఇందులో ధనియాల పొడి ఒక స్పూను, ధనియాల పొడి కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒక 5 మినిట్స్ బాగా వేయించుకొని ఈ మసాలా ఈ ముక్కలకంతా బాగా పట్టిపోయిందండి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఉప్పు బాగా సరిపోయిందో లేదా అని చూసుకోవాలి. ఉప్పు కారం బాగా సరిపోయాయండి. దీన్ని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ గ్రేవీ చిక్కబడిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, ఇంతే అండి, చికెన్ గ్రేవీ తయారైపోయింది. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.